సో ఓజీ ట్రైలర్ చూసారా? చూసామండి. ఎలా అనిపించింది? బ్లాక్ బస్టర్ అండి. ఇంకా సినిమా ఎలా ఉండబోతుందో ముందుగానే చూపించేశారు. బ్లాక్ బస్టర్. అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వకముందు ఒక బహిరంగ సభలో వర్షం పడుతుంటే వీళ్ళందరూ తడుస్తున్నా నేను కూడా తడుస్తా అన్నారు. మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొన్న ఓజీ ఈవెంట్లో కూడా తడవలే ఆయన, జస్ట్ అంబ్రెల్లా పట్టుకొని అంబ్రెల్లా పెట్టు అంటున్నారు ఆయన. అంటే ఆయన అప్పుడు మాట్లాడితే కొంచెం ఇబ్బంది కలిగి ఉండొచ్చు వేరే, ఎందుకంటే తర్వాత మీరు ఒక్క సెకండ్ చూసుకున్నారు, కానీ తర్వాత మీరు ఎవరు రాకుండా నేనే వెళ్తాను, నేను ఒక్కడే ఎదురుకొచ్చి వర్షంలో తడిచి ఫ్యాన్స్ కోసం ఎదురుకొచ్చారు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? అప్పుడు కూడా గొడుగు ఏం లేదు, మీరు ఎవరు రావద్దు, గొడుగు పట్టుకుని వస్తానంటే గొడుగు తేవద్దు, నేనే వెళ్తాను, ఆయన ఒక్కడే వచ్చాడు కదా, వర్షంలోకి వచ్చాడు కదా ఆయన. మరి మూవీ రిలీజ్కి ముందే ప్రియాంక మోహన్ గారు ఆవిడ ప్రమోట్ చేయడానికి కొన్ని షోస్కి వెళ్ళారు. అయితే ఆవిడ మనల్ని ఎవడ్రా ఆపేది అన్నది సింక్లెస్గా ఎక్స్ప్రెషన్ ఇస్తూ చెప్పారు. సో అక్కడే ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది మూవీకి. మరి ఏమంటారు దాని గురించి? ఆవిడ క్యూట్నెస్ అండి, ఆవిడ ఎందుకంటే మీరు ఆయన ముందే చెప్పారు, ఆవిడ ఏంటంటే ఆవిడ క్యారెక్టర్ వేరు కదా, ఆవిడ దానికి సింక్ అవ్వలేకపోయింది అంతే. ఆవిడ క్యూట్నెస్ కాబట్టి ఆ రేంజ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోయారు ఆవిడ, లేకపోతే అంత డేరింగ్గా మనల్ని ఎవరు రాపేది అని చెప్పలేదు కదా ఆవిడ. అంటే సుజిత్ అంటే ఒక ఫ్యాన్ బాయ్ పవన్ కళ్యాణ్కి. సో అలాంటి వ్యక్తి తీస్తున్న అంత డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో అంత పెద్ద మూవీలో యాక్టింగ్ రాని హీరోయిన్ని పెడతారా? ఇక్కడ మీరు యాక్టింగ్ రానమ్మాయి కాదు, అక్కడ మీకు ఆ స్టోరీకి తగ్గట్టే కదా ఉండేది. ఆల్రెడీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉండబోతుందో మన సువి పాటలో చూసాం, దానికి తగ్గట్టు ఆమెను పెట్టారు. ఆ పాటకు ఆవిడే సూట్ అవుతుంది కదా. మీరు వేరే కొంచెం అంటే పేర్లు చెప్పకూడదు, అటువంటి వాళ్ళు పెడితే సెట్ కాదు కదా. అంటే కొంచెం అమాయకత్వంగా ఉన్న వాళ్ళని, కొంచెం ఒదిగి ఉన్న అమ్మాయి అయితే కొంచెం బాగుంటుంది, ఫేస్ కొంచెం కామ్గా ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది అని అనుకుంటారు కదా. ఆ పాటకి తగ్గట్టు, ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ అమ్మాయికి సెట్ అవుతుంది కదా, ఆ అమ్మాయిని పెట్టుకున్నారు. యాక్టింగ్ రాదని కాదు కదా. ఆయన డైలాగ్ చెప్తాడు కదా, ఓమి ముంబై వస్తున్నా మెడకాయల మీద తలకాయలు జాగ్రత్త, అదైతే మాకు పిచ్చ హైప్ ఇచ్చింది. పక్కా వెళ్తాం. మేబీ ఓవరాల్గా చెప్పలేమండి, అది ఇంత మనం ఎందుకంటే అంచనా వేయలేం, కానీ మన అంచనాలకు మించే ఉంటుంది కంపల్సరీ. ఇప్పటివరకు చాలామంది కమెంట్స్ చేస్తున్నారు కదా 100 క్లబ్ లేదు 100 క్లబ్ లేదని, ఈ సినిమాతో ఆన్సర్ ఇస్తాం మేము.